థంబ్‌నెయిల్ చూసి వచ్చే ఉంటారు గైస్. నిన్న మన ప్రభాస్ స్పీచ్ ఇచ్చేటప్పుడు అందరి గురించి డిస్క్రైబ్ చేసుకుంటూ, అందరి గురించి మాట్లాడుకుంటూ, అందరూ ఎలా పర్ఫామ్ చేశారో, అందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు అనుకుంటా. మారుతి దగ్గరికి, మన డైరెక్టర్ మారుతి దగ్గరికి వచ్చి ఆగాడు. అండ్ మారుతి రాస్తానే పోయాడు, చేస్తూనే పోయారు. ఏదేదో రాశాడు, ఏదేదో తీసాము. కానీ తర్వాత మన ప్రొడ్యూసర్, మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ ఏదైతుందో తనని మాత్రం గట్టిగా మెచ్చుకున్నాడు. ఏం తింటున్నారు మీరు, అసలు ఎలా పెడుతున్నారు అనేది ఆలోచించలేదు. 3 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి. 3 సంవత్సరాలు చాలా ఖర్చు అయింది అని అన్నాడు. గైస్, నాకెందుకో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధ్యలో కొద్దిగా ప్రాబ్లం అనేది కనబడుతున్నట్టు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభాస్ స్పీచ్ మాట్లాడే ముందు వెనక కూడా ఒక 10 మినిట్స్ డిస్కషన్ జరిగింది. ఏమైంది అనేది ఒక క్లారిటీ లేదు. లైవ్ లో చూసిన వాళ్ళు అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజెంట్ అయ్యి, మన కైతల్పూర్ గ్రౌండ్స్ లో ప్రజెంట్ అయ్యి చూసిన వాళ్ళు కూడా ఒక ఏం జరిగింది, మీరు కూడా ఏదైనా చూసారా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, బడ్జెట్ ఓవర్ ద టాప్ ఏమైనా పోయిందా సినిమా, కానీ ప్రొడ్యూసర్ కొద్దిగా అన్హ్యాపీగా కనిపించినట్టు ఒక క్లియర్ ఇండికేషన్ అనిపించింది తన ఫేస్ లో. అండ్ అట్ ద సేమ్ టైం మన మారుతి కూడా చాలా ఖర్చు పెట్టినట్టు, 3 years ఈ ప్రాజెక్ట్ అయింది అంటే 3 years అంటే ఆషామూషి కాదు. ఎందుకంటే బడ్జెట్ ఓవర్ ద టాప్ అయింది. అట్ ద సేమ్ టైం మన రీషూట్స్ అనేవి చాలా జరిగినట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. తర్వాత మళ్ళా మారుతిని కూడా మెచ్చుకున్నాడు. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ అనేది పెన్తో రాసావా, గన్తో రాసావా అని టెరిఫిక్ గా చెప్పాడు మన ప్రభాస్ గారు. బట్ ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది మారుతి గారు అండ్ మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ మధ్యలో అనేది ఒక చిన్న క్లియర్ కట్ గా తెలిసింది స్టేజ్ పైన. సో మీరు చూసిన వాళ్ళు, ఎస్పెషల్లీ మన లైవ్ ఆడియన్స్, అట్ ద సేమ్ టైం అక్కడ లైవ్ గా ప్రెసెంట్ అయ్యి కైతల్పూర్ గ్రౌండ్స్ లో చూసిన వాళ్ళు కూడా కొద్దిగా ఏం జరిగింది, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎస్పెషల్లీ మన ప్రభాస్ స్పీచ్ మాత్రం అద్భుతం అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడాడు. అండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే. అట్ ద సేమ్ టైం నేను ఒకరోజు మీ అందరికి షాక్ ఇస్తాను, స్పీచ్ ఇచ్చుకుంటాను కూడా క్లియర్ కట్ గా చెప్పాడు. అట్ ద సేమ్ టైం మారుతి గురించి చాలా బాగా మాట్లాడాడు. మారుతి కూడా 3 years ఆఫ్ హార్డ్ వర్క్ అని కంట తడి పెట్టుకున్నాడు. గైస్, ప్రొడ్యూసర్ కూడా ఎందుకో కొద్దిగా అన్హ్యాపీ ఉండే అనే ఒక ఫీలింగ్ వచ్చింది నా వరకైతే. మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ సినిమా ఓవర్ బడ్జెట్ ఏమన్నా అయిందా, లేకుంటే ఇన్ బడ్జెటే ఉందా? ఎందుకంటే ఈ మనకు ఒక రీజనల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పాన్ ఇండియా లెవెల్లో కూడా రీచ్ కాబోతుంది ఈ సినిమా. సో బడ్జెట్ ఓవర్ ద టాప్ అయిందా, బడ్జెట్ ఎంత అయింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నాకు అనిపించింది నిన్న ప్రెస్ మీట్, నిన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను గైస్. మీకేమనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ స్పీచ్ మధ్యలో నేను తర్వాత మాట్లాడతాను దీని గురించి. ఏదో చెప్పబోయి ప్రభాస్ గారు ఆగిపోయారు మారుతి గురించి. నేను తర్వాత మాట్లాడదాంలే అని అన్నాడు. ఏదేదో రాసి ఏదేదో తీసాడు అన్నట్టు ఏదో పాయింట్ చెప్పాడు. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ కూడా పెన్తో రాసావా, గన్తో రాసావా అని, అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఏమైనా పట్టింది ఆ క్లైమాక్స్ కి రాయడానికి కానీ, తీయడానికి కానీ, లేకుంటే కొన్ని తీసిన సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరించారు అనేది ఏదైనా జరిగిందా, అందుకే ప్రొడ్యూసర్ అన్హ్యాపీగా ఉండేనా, అండ్ ఓవర్ ద బడ్జెట్ పోయిందా అనేది మీరేమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి. ఏదో కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధ్యలో అనే ఒక్క సూచన అయితే కనబడ్డది నిన్న స్టేజ్ పైన. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూస్తున్న వాళ్ళందరూ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.